పడేలా ఉన్న ఈ అందాల రాశి ఎవరు? ఈమె కుంతల దేశపు యువరాణి, పేరు దేవసేన. నచ్చిందా బల్లా? అవునమ్మా, తను నాకు కావాలి. A few moments later. నీకు కాబోయే భర్త పక్కకొచ్చి నిలబడు దేవసేన. నా నిర్ణయం సరైనదో కాదో ఈ మాహిష్మతి చూడాలి. దేవసేన, ఏం చేస్తున్నావు? మీరు చెప్పిందేగా చేస్తున్నాను. నేను నీకు భర్తగా నిర్ణయించింది భల్లాల దేవుణ్ణి. ఏమంటున్నారు రాజమాత? నేను మనసిచ్చింది, మీరు నిర్ణయించారనుకున్నది బాహుబలిని. ఏం జరుగుతుంది ఇక్కడ? దేవసేన ఒంటి మీద చెయ్యి పడితే బాహుబలి కత్తి మీద పడినట్టు. దేవసేన, నువ్వు చేసిన నేరం గురించి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఏ విచారణ లేకుండానే నన్ను సంకెళ్లతో బంధించారు. నేరస్తురాలినని ముందే తీర్మానించారు. ఇదెక్కడి న్యాయం? మతిలేని ఈ రాజ్యానికి మాహిష్మతి అనే గొప్ప పేరొకటి. ఛీ! దేవసేన, ఈ మహోన్నత సామ్రాజ్యం గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే అసలేం జరిగిందో నువ్వు చెప్పు సేతుపతి. శివాలయం భక్తులతో రద్దీగా ఉంది మహారాజా. అప్పుడే దేవసేన కూడా దర్శనార్థం వచ్చారు. అప్పుడే మీరొచ్చే సమయం కావడంతో వారిని ముఖద్వారం నుండి కాకుండా పక్క దూరం నుండి వెళ్ళమన్నాను. బాహో, ఏంటి ప్రవర్తన? బాధితుడిని బెదిరిస్తున్నావు. ప్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. నీ హద్దులు అతిక్రమిస్తున్నావు బాహుబలి. నిండు గర్భిణిని సంకెళ్లతో నిలబెట్టి ఈ సభ ఎప్పుడో హద్దులు అతిక్రమించిందమ్మా. ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్లందరినీ ఒకవైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద చెయ్యి వేసి నిమిరాడు. నా మీద కూడా చెయ్యి వేయబోయాడు. వేళ్లు నరికేశాను. తప్పు చేసావు దేవసేన. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్లు కాదు, తల. బాహుబలి, ఎంత ధైర్యం ఉంటే నా సభని అవమానిస్తావు? తప్పు చేశాడు కాబట్టి సేతుపతి తడబడ్డాడు. నిర్దోషి కాబట్టి దేవసేన నిజాన్ని నిర్భయంగా మాట్లాడింది. వాడి దోషి అని తేలింది, తల తెగింది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? చూడవయ్యా అన్యాయాన్ని. వాడి సెలకి వాడే దండేసుకుంటున్నాడు.